ఆ రోజు నీకు ప్రెగ్నెంట్ అని తెలిసి మీ అమ్మాయిలు వచ్చినప్పుడు ఆ రోజు డబ్బులు అడుగుదాం అనుకున్నాను. ఆ రోజు తప్పించుకొని వెళ్ళిపోయారు. అడిగే లోపే వెళ్ళిపోయారు అని చెప్పేసి చందు అయితే వల్లి పైకి సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక వల్లి అయితే అలా టెన్షన్‌తో అలా చూస్తూ ఉంటుంది. ఎప్పుడు డబ్బుల గురించి మాట్లాడదామన్నా ఏం చెప్పడం లేదు. నువ్వేంచి ఆ డబ్బులు అడిగిన తురాల్లో మా అమ్మ నాన్నలతో మాట్లాడతాను, అడిగి తెప్పిస్తాను అని అంటున్నావు. నువ్వు మాట్లాడావో తెలీదు, ఆళ్ళు ఇస్తారో తెలీదు. అసలేమీ తెలీదు. ఈరోజు ఎలా అయినా డబ్బుల సంగతి తేల్చేస్తాను. ఆ రోజుకి సేటు ఇంటికి వచ్చి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. నేను ఏదైపోయినా మీకు అనవసరం. మీ డబ్బుల గురించి మాత్రం మీరు మాట్లాడుతున్నారు కాదు అని చెప్పేసి చందు అయితే చాలా సీరియస్‌గా మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు మాత్రం ఎలా అయినా లెక్కలు తేలియాలి. మీ అమ్మ, మీ నాన్న సంగతి ఖచ్చితంగా తేల్చే తీరుతాను. వెళ్ళు డబ్బులు తెస్తా వెళ్ళు అని చెప్పేసి మీ అమ్మ, మీ నాన్నని పిలు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడికి పిలిస్తే నేను మాట్లాడతాను అని అనేసరికి అది కాదు బావా అని అంటేసరికి లేదు వల్లి ఈసారి వినడానికి ఏం లేదు. నువ్వు వెళ్ళి పిలు అని చెప్పేసి అనేస్తూ చందు అయితే చాలా సీరియస్‌గా అంటూ ఉంటాడు. ఇక వల్లి ఏం చేయాలో అర్థం కాక ఇక వాళ్ళ అమ్మ నాన్నని పిలడానికి అయితే వెళ్తూ ఉంటుంది. వల్లి వెళ్ళి ఆ డబ్బుల గురించి ఈరోజు ఎట్లాగైనా నేను మాట్లాడే తీరుతాను అని గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. వెళ్ళి వేగంగా వాళ్ళని వెళ్ళి పిలుచుకొని రా, ఏంటి ఇక్కడే ఇంకున్నావు వెళ్ళు అని చెప్పేసి చందు అంటూ ఉంటాడు. అలా అనేసరికి ఇక వల్లి అయితే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న వల్లి అయితే ఇప్పుడు ఎలా ఇదవ్వాలి అని చెప్పేసి వెళ్ళినట్లుగా నటిస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా అయినా దీన్ని ఆపాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. చందు అయితే చాలా కోపంతో ఉంటాడు. ఎలా అయినా సరే ఈరోజు ఆ డబ్బుల గురించి తేల్చేయాలి అని అయితే కోపంగా ఉంటాడు చందు. ఇక వల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న వల్లి దగ్గరికి వచ్చి ఏమైంది వల్లి అని చెప్పేసి చందు అయితే నువ్వు అసలు నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకోలేదు, ఏదో మొహమాటంగా పెళ్లి చేసుకున్నావు, అందుకే నన్ను ఎప్పుడు బాధ పెడుతున్నావు అని చెప్పేసి వల్లి అనేసరికి ఏంటి వల్లి ఏం మాట్లాడుతున్నావు, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి, నువ్వు ఆడిన మాటలేంటి అని చందు అనేసరికి కాదేంటి బావా, ఏ భార్య పుట్టినరోజైనా భర్త సంతోషంగా ఉంచాలి అనుకుంటాడు, కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడు బాధ పెడుతూనే ఉన్నావు, పుట్టినరోజు నాడు కూడా బాధ పెడుతూనే ఉన్నావు అని చెప్పేసి అనేసరికి చందు అయితే అలా ఆలోచిస్తూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఎప్పుడు డబ్బు 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 అయినా భార్య సంతోషం గురించి నువ్వేమాత్రం ఆలోచించవా, ఈరోజు నా పుట్టినరోజు బావా, నా పుట్టినరోజు నాడు కూడా నన్ను ప్రశాంతంగా ఉంచవా అని చెప్పేసి వల్లి అయితే చందుతో అనేసరికి అది కాదు వల్లి, నువ్వు పుట్టినరోజు అని అంటున్నావు కానీ నా సిచ్యువేషన్ నీకు అర్థం అవడం లేదు అని అనేసరికి ఏంటి బావా, నా పుట్టినరోజు కూడా ఇది నీకు ఈ సోదేనా, నన్ను ఎప్పుడు హ్యాపీగా ఉంచాలని నీకు లేదు అంటే నువ్వు నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకోలేదు అని అనేసరికి అది కాదు వల్లి అని చెప్పేసి నచ్చ చెప్పుతూ ఉంటాడు. ఇక వల్లి అయితే మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది.